వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. గ్రూప్ 1 కుంభకోణం బాధితులపై చర్యలు తీసుకోవాలి. తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ఐ నాయకుల డిమాండ్. ఈ రోజు పార్టీ కార్యాలయంలో అశోక్ గజపతి బంగ్లాలోని విజయనగరం నియోజకవర్గ పార్టీ నాయకులు పత్రికా సమావేశం నిర్వహణ. అధికారం రాకముందు జనాల్లో ఉండి వచ్చాక జనాలకు దూరంగా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ విమర్శ. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 5న నిర్వహిస్తున్న ఉగాది సంబరాలు విజయవంతం చేయాలి. అధ్యక్షుడు సింగంపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కేఎం కీర్తన్ల పిలుపు. నిరుపేద కుటుంబాలకు సహాయం చేసేందుకు మా కల్చర్ ఫౌండేషన్ ఎప్పుడూ ముందుంటుందని కల్చర్ ఫౌండేషన్ అధ్యక్షుడు పేర్ల అప్పారావు అన్నారు. జీవీఎంసీ 64వ వార్డు గొడ్డివానిపాలెం గ్రామానికి చెందిన నిరుపేద మహిళ ఈశ్వరమ్మ కుటుంబానికి ఓ నెలకి సరిపడా నిత్యావసర సరుకులను కల్చర్ ఫౌండేషన్ సభ్యులు శ్రీమతి అరుణ చిరంజీవి ఆర్థిక సాయంతో అందజేశారు. ఈ సందర్భంగా పేర్ల అప్పారావు మాట్లాడుతూ ప్రతి నెల నిరుపేద కుటుంబాలకు నిత్య అవసర సరుకులు అందిస్తూ ఉంటామని, దానిలో భాగంగా ఈరోజు ఈశ్వరమ్మ కుటుంబానికి అందించామని, కూలి పనికి వెళ్తే తప్ప పూట గడవని ఈశ్వరమ్మ కుటుంబానికి నిత్యావసర సరుకులు అందించడం ఆనందంగా ఉందని చెప్పారు. కల్చర్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని, వీరికి ఎప్పుడు కూడా ఏ అవసరం వచ్చినప్పుడు కూడా మా కల్చర్ ఫౌండేషన్ ని సంప్రదిస్తే సహాయం చేస్తామని అన్నారు. దాతలు ఎవరైనా ఉంటే వీరికి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలోని గిరిచరణ్ నాయుడు, శివప్రసాద్, స్థానిక మహిళలు పాల్గొన్నారు. నమస్కారం. కల్చర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల దాతల సహకారంతో నిరుపేద కుటుంబాలకి ఒక నెలకు సరిపడే నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగముగా ఈ 3వ నెలలో 10 గంటల మండలం 64వ వార్డు గొడ్డివానిపాలెం గ్రామానికి చెందిన గొడ్డి ఈశ్వరమ్మ నిరుపేద కుటుంబానికి ఒక నెలకు సరిపడే నిత్యావసర సరుకులని ఆరుల్లావులో ఉంటున్నటువంటి కల్చర్ ఫౌండేషన్ సభ్యురాలు శ్రీమతి అరుణ చిరంజీవి గారి దంపతుల ఆర్థిక సహకారంతో ఇవ్వడం జరుగుతుంది. ఈశ్వరమ్మ గారి కుటుంబం చాలా పేద కుటుంబము. తల్లి 6 సంవత్సరాలుగా మంచాన పడి ఉంటున్నారు. వారికి మందులకు చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. వారి కుమార్తె ఈశ్వరమ్మకు కూడా పని లేక ఏదో రోజువారీ కూలికి వెళ్తే పని చేయడము, ఆ డబ్బులతో ఆ పూట గడవడం జరుగుతుంది. వారికి కూడా తీవ్రమైన ఇబ్బందులు, చాలా డబ్బులు ఖర్చు, డైఫర్లకి చాలా డబ్బు ఖర్చు అవుతుంది వాళ్ళకి. మరి అలాంటి కుటుంబానికి ఈరోజు కల్చర్ ఫౌండేషన్ ద్వారా ఈ నిత్యావసర సరుకులు అందజేయడం మా అందరికీ ఆనందదాయకంగా ఉంది. మరి ఈ కుటుంబానికి దాతలు కూడా ఎవరైనా ఉంటే వీరికి సహకరించాలని కోరుకుంటున్నాము. కల్చర్ ఫౌండేషన్ ప్రతి నెల సరుకులు అందజేస్తున్నాము. దీనికి కూడా పెద్దలందరూ సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి ఈ నెల సహకారం తన 35 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ప్రజలకు అందించిన సేవలు సంతృప్తినిచ్చాయని మాజీ శాసనసభ్యుడు తిప్పల గురుమూర్తి రెడ్డి అన్నారు. గాజువాక వికాస్ నగర్ లో తన నివాసంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మేయర్ హరివెంకట కుమారి తదితరులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గురుమూర్తి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 10 ఏళ్లు మున్సిపల్ చైర్మన్ గా, 5 ఏళ్లు పెందుర్తి శాసనసభ్యునిగా పనిచేసిన కాలంలో రాజకీయాలకు అతీతంగా సేవలు అందించారని చెప్పారు. ఉక్కు నిర్వాసితుల సమస్య, హౌస్ కమిటీ తదితర క్లిష్టమైన సమస్యను పరిష్కరించగలిగానని అన్నారు. విశాఖ ప్రజల నీటి అవసరాలను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించానని చెప్పారు. అందుకే తనను అన్ని వర్గాల ప్రజలు, అన్ని పార్టీల నేతలు అభిమానిస్తారని తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అభిమానులు, కార్యకర్తలతో ఆయన నివాసం సందడిగా మారింది. నా జన్మదిన వేడుకలో ఎంతో వైభవంగా నా 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎంతో వైభవంగా అందరూ కూడా, అన్ని పార్టీలు కూడా ఇవాళ విచ్చేసి నన్ను ఆశీర్వదించారు. నిజంగా నేను చాలా గొప్ప అదృష్టవంతుని. ఈ ప్రాంతానికి 2 సార్లు మున్సిపల్ చైర్మన్గా, 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు పెద్ద నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా, ఆ రోజు ఉన్నటువంటి ఆనాటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను శాసనసభ్యులుగా
నేను ఎన్నిక కావడం జరిగింది. నిజంగా ఈ 35 సంవత్సరాల్లో నేను చాలా అదృష్టవంతుని. నాకు చాలా విశాఖపట్నాన్ని ఎంతో అభివృద్ధి చేసినటువంటి గొప్ప అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియపరుచుకుంటున్నాను. ముఖ్యంగా నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి గౌరవనీయులు పూజ్యులు నాకు తండ్రి సమానమైనటువంటి స్వర్గీయ ద్రోండ సత్యనారాయణ గారు, మరి వాళ్ళ ఆ రోజు ఉన్నటువంటి నాయకులు స్వర్గీయ గుడివాడ గురునాథరావు గారు, మరి గురునాథరావు గారి ఆశీస్సులతో మరి మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి రాజకీయాలకు ఏమైనప్పుడు కూడా ద్రోణరావు గారు, గురునాథరావు గారు ఇద్దరు కూడా ఈ విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ పార్టీకి 2 కళ్ళు, ఒకటి ద్రోణరావు గారు, 2 గురునాథరావు గారు. వీరిని కూడా సమన్వయపరుస్తూ ఆ రోజు ఉన్నటువంటి సత్యబాబు గారు, ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర మంత్రివర్యులు సత్యబాబు గారు, మరి ఇద్దరు చొరవతో నాకు ఇవాళ ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ చేసినటువంటి అభిప్రాయం కూడా మన బొత్త సత్యబాబు గారు చేశారు. నాకు ఆ రోజు నాకు సాయం చేసి పెట్టారు సత్యబాబు గారు, ద్రోణరావు గారు, మరి పెద్దలు గురునాథరావు గారు. ఆ రోజు ఉన్నటువంటి సమన్వయ పరిస్థితి సత్యబాబు గారు కూడా నాకు ఇవాళ ఆ రోజు మున్సిపల్ చైర్మన్ అవ్వడానికి గల కారణం. ఈ 35 సంవత్సరాల్లో కూడా విశాఖపట్నాన్ని ఎంతో అభివృద్ధి చేశాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కూడా మూత పడిపోతుందన్నటువంటి పరిస్థితిలో, నీరు లేనటువంటి పరిస్థితులు కూడా ఏలేరు లెఫ్ట్ కెనాల్ నుంచి నీరు తీసుకొచ్చి ఆ స్టీల్ ప్లాంట్ని, హిందూజాన్ని, ఎన్టీపీసీని ఇవాళ ఒక స్థాయిలో తీసుకొచ్చాం. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పడింది. దాన్ని కూడా ఇవాళ గ్రేటర్ విశాఖపట్నంగా నామకరణం చేసినటువంటి అదృష్టం కూడా నాకే దొరికింది, నాకు శాసనసభ్యుడిగా. ఇవాళ రాష్ట్రంలోనే ఆనాటి ఉన్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి 12 కార్పొరేషన్లే 1,00,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పిస్తున్నటువంటి దాంట్లో భాగంగానే విశాఖపట్నాన్ని మరి గ్రేటర్ విశాఖపట్నంగా నామకరణం చేసి దాదాపుగా 12,000 కోట్లు ఇవాళ ఆ రోజు విశాఖపట్నం తీసుకొచ్చినటువంటి కార్యక్రమం చేసుకొచ్చాం. ఆ రోజు విశాఖపట్నం చూసినట్లయితే మాత్రం జనవరి వస్తే మాత్రం జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి, మంచినీరు దొరక్క కూడా. ఆ రోజు ఉన్నటువంటి నాకు ఆలోచన ఉన్నటువంటి ప్రకారం ఏలేరు లెఫ్ట్ కెనాల్ నుంచి వాటర్ తీసుకురావడంతో పాటు ఇవాళ విశాఖపట్నంలో ఈరోజు 2024 నాటికి 2004 నుంచి చూసినట్లయితే మాత్రం ఆ రోజు వాటర్ లేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు విశాఖపట్నం వెళ్ళాలి, ఇండస్ట్రీస్ పెట్టాలి, విశాఖపట్నంలో వాటర్ కొరత లేదు అనే అభిప్రాయం తీసుకొచ్చినటువంటి అవకాశం కూడా నేను తీసుకొచ్చానని చెప్పి గర్వంగా మనం చేస్తున్నాను. నేను ఇవాళ జీవీఎంసీ 66వ వార్డు అజీమాబాద్లో ఫరీద్ ఫ్యామిలీ ఇఫ్తార్ విందులో గాజువాక మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారు మరియు విశాఖపట్నం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భరత్ మరియు విశాఖపట్నం పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముస్లిం సోదరులందరూ పవిత్ర రంజాన్ మాసంలో చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలతో పాటు అందరూ కూడా 30 రోజులు కఠిన ఉపవాసాలు ఉంటారని, అలాగే ప్రతిరోజు మసీదులో 20 రకాతుల తరావీ నమాజ్ చదువుతారని, ఈ రంజాన్ మాసంలో పేదలకు తనకొచ్చిన 100 రూపాయల ఆదాయంలో 2.5 రూపాయలు పేదలకు పంచుతారని, నిరుపేదలకి వస్తు రూపేణ ఆర్థికంగా దాన ధర్మాలు ముస్లింలు చేస్తారని భరత్ మరియు పల్లా శ్రీనివాస్ చెప్పారు. ముస్లింలకు చేయూతనిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, ముస్లింల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను పెట్టి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదుగుదలను చేసే తెలుగుదేశం పార్టీ ముస్లింల పక్షాన ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. ముస్లింల గురించి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు దుకాన్ ఔర్ మకాన్ నిరుద్యోగ ముస్లిం యువతకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు, ముస్లింల గురించి హజ్ హౌస్ కట్టించి, మసీదుల నిర్మాణం గురించి ఒక బోర్డు ద్వారా 1 లక్ష నుంచి 1 కోటి రూపాయలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. విదేశీ విద్యకు 15 లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ. రంజాన్ తోఫా, అలాగే పేద ముస్లింలు ఎవరైనా మరణించినట్లయితే చంద్రన్న బీమా, మసీదుల్లో పనిచేసే మౌలానాలకు మౌజన్లు నెలకు నెల జీతం తెలుగుదేశం పార్టీ హయాంలో ముస్లింలకు న్యాయం జరిగింది. రాబోయే రోజుల్లో ముస్లిం సోదరులందరూ తెలుగుదేశం పార్టీకి పూర్తి మద్దతునివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ రఫీ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఫరీద్ ఫ్యామిలీ సభ్యులు హాజీ అమీర్, వకీల్ మున్వర్, అహ్మద్ వలీ హసన్, హలీ సాలెహీన్, షబ్బీర్, బుజీ, అక్బర్ అలీ మరియు అజీమాబాద్ గ్రామ పెద్దలు మదీనా వలీ, జబ్బార్ ఇషాక్, అన్సర్ వలీ, మోతీ మరియు ఇఫ్తార్ విందు కార్యక్రమంలో వేలాది మంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు. గాజువాక అజీమాబాద్ 66వ వార్డులోని ఫరీద్ ఫ్యామిలీ తరఫున ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఇఫ్తార్ విందులో సుమారు 1000 మంది వరకు పాల్పంచుకోవడం జరిగింది. ఈ రంజాన్ నెలలో 30 రోజులు కఠిన ఉపవాస దీక్షలు ఉంటూ చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలతో పాటు అందరూ కూడా 30 రోజులు కఠిన ఉపవాసం ఉంటారు.
అలాగే దాంతో పాటు 100 రూపాయల్లో ఏదైతే సంపాదనలో 100 రూపాయలు ఉందో దాంట్లో 2.5 రూపాయలు పేదల గురించి ఖర్చు పెడతారు. పేదల గురించి నిత్యావసరకుల గురించి కానీ, అలాగే వాళ్ళ బట్టల గురించి కానీ, ఆర్థికంగా పేదలు కానీ ఉంటే వాళ్ళ గురించి ఏదో రకంగా సాయం చేయాలనే ఆలోచనతో ముస్లిం సోదరులు ఉంటారు. ఈ యొక్క ఫరీద్ ఫ్యామిలీ అనేది మరి ప్రాంతంలోని ఎన్నో రోజులు బట్టి ఇఫ్తార్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఫరీద్ ఫ్యామిలీలోని ఆజీ హమీర్ గారు, అలాగే మున్వర్ అహ్మద్ గారు, దాంతోపాటు మా మాయ అవుతారు ఆయన, అలాగే వాళ్ళతో పాటు సాలిహీన్, షబ్బీర్, అస్నలీ, బొలి, అలాగే బుజ్జి, తర్వాత అక్బర్ అలీ, వీళ్ళందరూ కలిసి ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయడం జరిగింది. అల్లాసీన్ గారు కూడా ఇప్పుడు దీనికి రావడం జరుగుతుంది, భరత్ గారు కూడా రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇటువంటి ఇఫ్తార్ వేడుకల్లోని హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే భేదభావం లేకుండా అందరూ కూడా సర్వమత సమైక్యతతో పాలు పంచుకున్నప్పుడు మన ప్రాంతం కానీ మన యొక్క రాష్ట్రం కానీ అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో సర్వమత సమైక్యతతో అందరూ కలిసిమెలిసి ఉంటూ ఇటువంటి ఇఫ్తార్ విందులే కాదు సమాజంలో అందరూ నిమగ్నమై ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇంత చక్కటి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినటువంటి ఫరీద్ ఫ్యామిలీ వారికి, అలాగే ముస్లిం సోదరులకు, సోదరీమణులకు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నా పిలుపు మేరకు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ తాలూకా కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జీవీఎంసీ 71వ వార్డులో ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ప్రచారం సందడిగా జరిగింది. వైసీపీ పాలనకు మే 13న చరమగీతం పాడాలని అన్నారు. కూటమికి సైకిల్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఇంటింటికి వెళ్లి కరపత్రాలని అందించి అభ్యర్థించారు. వైసీపీ పాలనతో ప్రజలందరూ విసిగిపోయారని అన్నారు. వారితో పాటు బీజేపీ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింగరావు, వి రోహిణి, కట్ట పద్మనాథ్, దినంకొండ పావని, నాగేశ్వరరావు, టీడీపీ వార్డు అధ్యక్షులు పప్పు శంకర్రావు, జనసేన నాయకులు కరణం కనకారావు, కార్పొరేటర్ గంధం శ్రీను, పుష్ప, రాజారావు, ఉషారాణి, భారీగా బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 71వ వార్డులో మేము పాదయాత్ర చేస్తున్నాం, డోర్ టు డోర్ క్యాన్వసింగ్ చేస్తున్నాం. ఇక్కడ పప్పు శంకర్రావు గారు, కరణం కనకారావు గారు, అలాగే బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేఎన్ఆర్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఈ పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. దీంట్లో అధిక సంఖ్యలో 3 పార్టీ నాయకులు అలాగే ప్రజలు పాల్గొంటున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు చాలా ఆనందంగా చూస్తున్నారు, మా వైపు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇది ఎలక్షన్ కాదు, ఇది రివల్యూషను. ఇది ఎలక్షన్ కాదు, రెవల్యూషన్. ప్రతి ఒక్కరి మనసులో ఒకటి ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిద్దామన్న ఒక ఆలోచనతో ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి 90 గంటల తమ్ము వేసి వాళ్ళ దగ్గర పెన్షన్ రాని వచ్చినట్టుగా వాళ్ళ కాగితాలు ఇస్తున్నారు, ఆథరైజ్డ్గా తీసుకున్నారు. అలాగే ఎక్కడికైనా భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా ఇక్కడ వచ్చి వాళ్ళు ఇసుక లేనటువంటి పరిస్థితులు చెప్తున్నారు. అంటే అన్ని వర్గాల వారు కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇబ్బంది పడుతున్నారు. రేపు వచ్చేటువంటి ఎలక్షన్ 1 సైడ్గా కాబోతుంది. రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారం రాబోతుంది. ఇది నిజంగా ఇంత స్పందన మేము ఎప్పుడు కూడా చూడలేదని. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన నిర్వహిస్తున్న ఉగాది సంబరాలను విజయవంతం చేయాలి అంటూ అధ్యక్షుడు సింగంపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కేఎం కీర్తన్లు కోరారు. సోమవారం విశాఖలో బీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాట్లు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ యూనియన్లకు అతీతంగా వర్కింగ్ జర్నలిస్టులతోని ప్రతి ఏటా ఈ ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎప్పట్లానే ఈ ఏడాది కూడా ఈ నెల 5న శుక్రవారం డాబా గార్డెన్స్ లో అల్లూరు విజ్ఞాన కేంద్రం వేదికగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ సంబరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అదే రోజు జాబ్ మెంబర్షిప్ డ్రైవ్ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. వర్కింగ్ జర్నలిస్టులంతా సభ్యత్వం తీసుకుని తద్వారా యూనియన్ చేపట్టే పలు సంక్షేమ కార్యక్రమాల్లో పాలు పంచుకోవచ్చని అన్నారు. అనేక రకాల సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలతో నిర్వహించే ఈ వేడుకలో జర్నలిస్టులంతా వారి కుటుంబ సభ్యులతో సహా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సింగంపల్లి శ్రీనివాస్, కేఎం కీర్తన్లు కోరారు. విలేకరుల సమావేశంలోని జాబ్ జిల్లా శాఖ ఉపాధ్యక్షుడు యలమంచిలి ఆదినారాయణ, కె బాలకుమార్, కోశాధికారి ఎస్ఆర్ నాయుడు, కార్యదర్శి వడ్డాది వెంకటేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాపర్తి శ్రీనివాసరావు, ఈసీ మెంబర్లు పి బుచ్చిరాజు, సిహెచ్ కనకరాజు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సమస్యలు, ఎన్నో ఒడిదుడుకులు, ప్రజా శ్రేయస్ కోసం ప్రతినిత్యం కష్టపడుతున్న విలేకరులు ఆటవిడిపిగా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. కాబట్టి యూనియన్లకు అతీతంగా ప్రతి జర్నలిస్టు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు మా యొక్క ఈ ఉగాది ఉత్సవాల్లో పాలు పంచుకుంటారని మా యొక్క విజ్ఞప్తి.
జాబ్ యూనియన్ ఆధ్వర్యంలో ఎంతోమంది సీనియర్లు కష్టపడిన గతంలో ఎన్నో సేవలు చేసిన వాళ్ళకి సన్మాన కార్యక్రమం కూడా చేయదలిచాము. కాబట్టి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నాం. జిల్లా జనరల్ సెక్రటరీ కేఎం కీర్తన్ నా పేరు. అయితే ఇక్కడ ఉగాది సంబరాలు మనం ఈ వచ్చే ఏప్రిల్ 5 తారీఖున శుక్రవారం మనం అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో జరపాలని నిర్ణయించుకున్నాం. అలాగే జర్నలిస్టులు ప్రతినిత్యం కూడా ఆటపోట్లతో వ్యవహరిస్తుంటారు. అలాంటి ఆటవిడుపులుగా ఉండాలనే ఉద్దేశంతోనే అందరికీ మనం ఉగాది సంబరాలు మనం చేస్తున్నాము. అట్ ద సేమ్ టైము ఈ జర్నలిస్టులు ఎవరైతే సీనియర్ జర్నలిస్టులు ఉన్నారో యూనియన్కి అతీతంగా కొంతమంది తీసుకుని వాళ్ళకి సన్మాన కార్యక్రమం కూడా నిర్వర్తించుకున్నాం. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా కార్యక్రమం కానివ్వండి, ఈ సంబరాన్ని మాత్రం చాలా ఉత్సాహంగా చేస్తారు. ప్రతిపక్ష పార్టీలపైన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చీర రమేష్ కుమార్, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేబీ సత్యనారాయణమూర్తి, మహిళా అధ్యక్షురాలు డాక్టర్ శీతల్ మాదన్, కాంగ్రెస్ నేత ప్రియాంక దండీల్ను విమర్శించారు. ఇండియా కూటమి, భారత బచావో మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా విశాఖలోని డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించి అనంతరం గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలక్టోరల్ బాండ్ల అంశం బయటకు రాగానే దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారని విమర్శించారు. ప్రమాదపు అంచుల్లో ఉన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి పౌరుడు మరో స్వాతంత్ర సమరానికి సిద్ధపడాలని అన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా డబ్బులు తప్పుద్రోవ ఎక్కడ పట్టాయన్న అసలు నిజం బయటపడింది కనుక ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులందరినీ తక్షణమే విడుదల చేసి అసలు నేరస్తులను అరెస్ట్ చేయాలని కోరారు. ములను ముళ్ళతో తీయాలని బీజేపీ కుట్రపూర్త హిందూయిజాన్ని స్వచ్ఛమైన హిందూయిజమని రుచి చూపించి మోదీ గారి అసలు రంగు బయటపట్టాలని విమర్శించారు. కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ల అరెస్టులకు నిరసనగా ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. తెలియజేస్తూ విశాఖపట్నంలో ఇండియా కూటమి, భారత్ బచావ్ ప్రజా సంఘాలు కలిసి ఈరోజు ఇక్కడ మేము ప్రజలకు దేశంలో జరుగుతున్న నిరంకుశ పాలన మీద అవేర్నెస్ తీసుకురావడానికి ఈ ర్యాలీ చేస్తున్నాము. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా అంబేద్కర్ గారికి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం మీద మెమొరాండం కూడా సమర్పిస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఇండియా కూటమి సభ్యులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మీ మీడియా మిత్రుల ద్వారా భారతదేశంలో జరుగుతున్న మోడీ గారు 400 సీట్ల గోలుతో చేస్తున్న అప్రజాస్వామిక పరిపాలన మీద అవేర్నెస్ మీ ద్వారా వెళ్ళాలని, ప్రజలందరికీ కూడా మోడీ గారు అక్రమ అరెస్టుల్ని, అలాగే కాంగ్రెస్ యొక్క అకౌంట్లు స్తంభింపజేయడాన్ని, అలాగే దేశమంతటా కూడా లేని మత ఛాందసవాదాన్ని రెచ్చగొడుతూ చేస్తున్న బీజేపీ యొక్క పరిపాలన కానివ్వండి, బీజేపీ యొక్క దేశమంతటా జరుగుతున్న కార్యక్రమాల మీద అవేర్నెస్ తీసుకురావడం కోసం మేము ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా ఇండియా కూటమితో కూడిన ఒక బలమైన కూటమి ద్వారా ప్రజల్లోకి వెళ్ళబోతున్నాము. రాబోయే 2024 ఎన్నికల్లో ప్రజలు అప్రజాస్వామిక విధానాలను, బీజేపీ యొక్క అప్రజాస్వామిక విధానాలను గుర్తెరిగి వాళ్ళ విలువైన ఓటును ఒక మంచి అభ్యర్థులకి, ఇండియా కూటమికి వేసి దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే విధంగా వాళ్ళ ఓటు వేసుకోవాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. నమస్కారం. నరేంద్ర మోడీ 10 సంవత్సరాల పాలన తర్వాత నినాదాలేం మిగలలేదు ఆయనకి. రెండోది, ఈసారి 370 స్థానాలు గెలుస్తాం బీజేపీ సొంతంగానని, ఎన్డీఏ కూటమి పేరుతోనే 400 స్థానాలు గెలుస్తామని చెప్పని గంభీరమైనటువంటి ప్రకటనలు చేస్తున్నారు. వాస్తవానికి ప్రజలెవరూ వాళ్ళకి ఓట్లు వేసేటటువంటి పరిస్థితి లేదు. మరో పక్కన బీజేపీ చేస్తున్నటువంటి, ప్రత్యేకించి నరేంద్ర మోడీ, అమిత్ షాలు ఇద్దరూ కలిపి చేస్తున్నటువంటివి ఈ దుర్మార్గ పాలనకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తిరగబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష పార్టీలన్నీ కలిపి ఇండియా కూటమిని ఏర్పాటు చేసుకొని రానున్న ఎన్నికల్లో ఐక్యంగా కలిసి వెళ్ళి బీజేపీని, ఎన్డీఏని ఓడించాలని చెప్పని నిర్ణయం చేశాయి. ఆ నిర్ణయానికి మంచి ప్రతిస్పందన రావడమే కాదు, ప్రజలు కూడా ఈ వైపు ర్యాలీ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు అవినీతి రహిత ప్రభుత్వం మాది అని చెప్పని ప్రచారం చేసుకోవడానికి ప్రతిపక్ష పార్టీలు అధికారం రాకముందు జనాల్లో ఉండి వచ్చాక జనాలకు దూరంగా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కామెంట్స్ విమర్శించారు.
విశాఖలో పబ్లిక్ లైబ్రరీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖజానాలోని డబ్బులు ఖాళీ అయిపోతేనే పెన్షన్ ఇచ్చే అవకాశం లేక 4 రోజులు వెనక్కి నెట్టారని, దీన్నేదో తెలుగుదేశం పార్టీ చేసినట్లుగా, దీన్ని ఏదో కూటమి సభ్యులు చేసినట్లుగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కేవలం తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీల మీద నిందలేయడానికి ఈ పన్నాగం పన్నుతా ఉంది. పెన్షన్ డబ్బులేమో 31వ తారీఖుని జమ చేయాలి సచివాలయ వెల్ఫేర్ కార్యదర్శులకి, ఇవాళ వాళ్ళ అసమధియాలకి, జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి కాంట్రాక్టర్లకి పెన్షన్ డబ్బుల్ని పప్పు బెల్లాలాగా పంచిపెట్టేశాడు. ఇప్పుడు ఖజానాలో డబ్బులు లేవంటాడు. పెన్షనర్ని రాజకీయంగా ఇవాళ వాడుకోవడానికి కుట్ర పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి రాకముందరా ప్రజల మధ్యన ఉన్నాడు ఈయన. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు దూరం అయిపోయాడు. ఇప్పుడు అదే ప్రజల్లోకి వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి చెప్పులు ఇచ్చుకొని కొడతా ఉన్నారు. అది చూసి ఓర్వలేక సిద్ధం సభల్లో ఇవాళ మమ్మల్ని సాగనంపుతారని చెప్పి అంటున్నారు. ఎవరు భయపడుతున్నారు సిద్ధం సభల్లో? దేనికి సిద్ధం అని మీరు ఎవరు చెప్తున్నారు? ఎవరు పారిపోతున్నారని చెప్తున్నారు? మీరు సిద్ధం సభల్లో మీరు చేసేటువంటి మాటల్ని ప్రజలు ఓర్వలేక జీర్ణించుకోలేక వెనుతిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి. ఫ్యాన్ గాలికి ఎవరు కొట్టుకుపోతారు? ఫ్యాన్ స్పీడ్గా తిరిగితే వైండింగ్ కాలిపోద్ది. ఇంట్లో ఒక్కపోతూ మీరు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి సలహాదారుల మాటలు విని ఇవాళ తాడేపల్లి ప్యాలెస్కి ఇవాళ పరిమితం అయిపోయారు. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. పెన్షన్దారుల సొమ్ములతోని పెన్షన్దారులకు ఇవ్వాల్సినటువంటి సకాలంలో ఇచ్చేటువంటి పెన్షన్ల గురించి మీరు రాజకీయంగా ఇవాళ జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి మీద మీరు నెట్టడం అనేది ఇది దుర్మార్గమైన చర్య. ఖచ్చితంగా పెన్షన్దారులకి ఇంటింటికి వెళ్ళి సచివాలయ వ్యవస్థ ద్వారాగా, సచివాలయ ఉద్యోగాల ద్వారాగా మీరు పెన్షన్లు 2 రోజుల్లో చెల్లించకపోతే ఖచ్చితంగా దీనిపైన పెద్ద ఎత్తున మేము పెన్షన్దారుల పక్షాన మేము ఉద్యమిస్తామని చెప్పి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి చెప్తా ఉంది. ఎప్పుడైనా మీరు చూసారండి విశాఖ నగరంలో క్రికెట్ స్టేడియంలో ఇంత దారుణంగా నిన్న జరిగినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో, 1000 రూపాయల టికెట్ని 5000కి 6000కి బ్లాకుల్లో అమ్మారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనతోనే ఆర్థిక ఎదుగుదల సాధ్యమని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 51వ వార్డు పరిధి మాధవధార కళింగనగర్ ప్రాంతంలో వార్డు కార్పొరేటర్ రేగి వెంకటరమణ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసిన ఎన్నికల వార్డు కార్యాలయాన్ని కేకే రాజు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ప్రజలకు నేరుగా ఓటు వేయమని అడిగే హక్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనకి కల్పించారని చెప్పారు. సీజన్ నాయకులు ఎన్నికల సమయంలోనే దర్శనమిస్తారని, పచ్చనేతల కుటిల రాజకీయాలను ఎండగడుతూ ప్రజలకు వాస్తవ పరిస్థితులను ప్రజలు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. ఉత్తరాంధ్రకు వ్యతిరేకంగా ఉన్న దుష్ట శక్తులను తరిమికొట్టే బాధ్యత ప్రజలపైన ఉందని చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు, విఎంఆర్డీఏ చైర్మన్ సనపల చంద్రమౌళి, ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన వర్గాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మలందరికీ కూడా చేయుత, చేదోడు, తోడు వైఎస్ఆర్ రాష్ట్రాల లాంటి పథకాల ద్వారా వారికి అండగా నిలబడి వారి ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్న ఇల్లు లేని ప్రతి అక్క చెల్లెమ్మ యొక్క సొంతింటికలని కూడా నిజం చేస్తాం. ఈ రాష్ట్రంలో పారిశ్రామికీకరణకి పెద్ద ఎత్తున పెట్ట వేసి ఈ రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో, వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో, వైద్య రంగంలో, ఉపాధి రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగ యువకులకు కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వాటికి పెట్టుబడి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి క్షణం నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పెట్టిన మొట్టమొదటి సంతకం వృద్ధాప్య పెన్షన్ల పెంపు 65 సంవత్సరాల వయసు ఉంటేనే కానీ గత ప్రభుత్వంలో పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. దాన్ని 60 సంవత్సరాల నుంచే పెన్షన్ వర్తించే విధంగా చట్టాన్ని తీసుకురావడంతో పాటు దఫాలుగా 3000 రూపాయల పెన్షన్ చేస్తూ
ఆనాటి పెన్షన్ పెట్టిన సంతకం నుంచి ఈ రోజు వరకు కడుపులో పట్ట బిడ్డ సంపూర్ణ పోషణ వరకు కూడా ఏ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన అందిస్తున్నారు మనందరికీ కూడా తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందు పేదింటి పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే భయపడే పరిస్థితులు. ఏ విధంగా పుస్తకాలు కొనాలి, ఏ విధంగా బట్టలు కొనాలి, ఏ విధంగా ఫీజులు కట్టాలి, ఏ విధంగా బ్యాగులు కొనాలని. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన జగనన్న విద్యా కానుక పథకం ద్వారా ప్రతి సంవత్సరం కూడా స్కూళ్ళు తెరిచిన వెంటనే కొంత షూస్, కొంత నెట్ బుక్స్, కొంత నోట్బుక్, కొంత బ్యాగ్, యూనిఫామ్ ఇచ్చి, యూనిఫామ్ కుట్టుకోలు ఇచ్చి, షూ టై ఇచ్చి ఈరోజు పేదింటి పిల్లలు కూడా మేము ఎవరికి కూడా తీసిపోవని గర్వంగా ఈరోజు స్కూల్కి వెళ్ళి చదువుకునే విధంగా నాణ్యమైన విద్యను అందించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యా విధానంలో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అమరావతి భ్రమలో పడి కేవలం అమరావతి అభివృద్ధి చెందడం కోసం మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి, ముఖ్యంగా విశాఖపట్నానికి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లానికి ఇక్కడికి వచ్చే ప్రాజెక్టుల్ని, ఇక్కడికి వచ్చే పెట్టుబడులు కూడా చంద్రబాబు నాయుడు దురుద్దేశపూర్వకంగా అడ్డుకొని ఈ ప్రాంత భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మూలపాటు కోర్టు తీసుకొచ్చారు. భోగాపురం ఎయిర్పోర్ట్, అదాని డేటా సెంటర్, ఇన్ఫోసిస్ ఇలాంటి పెట్టుబడులన్నీ కూడా తీసుకొచ్చి విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా ప్రతిపాదించి ఈ ప్రాంత అభివృద్ధికి పెట్టుబడి ఉన్నారు. ఈ ప్రాంతంలో మన ఆకాంక్షలు, మన కోరికలు నెరవేరి ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపండి. మన ప్రతి ఓటర్ని కూడా ఈరోజు అడగాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన నియోజకవర్గంలోనే ఈరోజు ఇనార్ బిట్మాల్ లాంటి రహేంద్ర గ్రూప్ దగ్గర నుంచి విశాఖలో డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మారిటైమ్ అండర్షిప్ బిల్డింగ్ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా బుల్లయ్య కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ జి మధుకుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కళాశాల స్వర్ణోత్సవంలో వేడుకల సందర్భంగా పలు ఎంఓయూలపైన సంతకాలు చేస్తున్నామని, పలు రకాల నూతన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మారిటైమ్ అండర్షిప్ బిల్డింగ్ సంస్థతో ఒప్పందమైన సంతకాలు చేసినట్లుగా చెప్పారు. ఈ సంస్థ ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం అధునాతమైన సాంకేతికతల పట్ల శిక్షణ, అవగాహన కలిగిస్తుందని వివరించారు. ఈరోజు బుల్లయ్య కాలేజ్ మరియు సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ మ్యారిటైమ్ స్టడీస్ అండ్ షిప్ బిల్డింగ్ మధ్య ఒక ఎంఓయూ సైన్ చేయడానికి సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. దీని మెయిన్ హైలైట్ ఏంటి అంటే సెంటర్ ఫర్ మ్యారిటైమ్ వీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెందినటువంటి సంస్థ. అనేక రకాలైనటువంటి ల్యాబ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా ఒక 100 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తోటి విశాఖపట్నంలోను, బాంబేలోను ఉన్నారు. ఎంతోమంది స్టూడెంట్స్ని ప్రస్తుతం ట్రైన్ చేస్తూ ఉన్నారు. వారు ప్రత్యేకంగా బుల్లయ్య కాలేజ్తో ఒక అగ్రిమెంట్ పెట్టుకుని ఇది మన పిల్లలకు కూడా ఇక్కడ తీసుకొచ్చేటువంటి ఏర్పాటు. దాంతోపాటు ఊరి మధ్యలో ఉన్నాం కాబట్టి ఏ కాలేజ్ వాళ్ళు వచ్చినప్పటికీ కూడా ఈ కోర్సెస్ అన్నీ కూడా అందరికీ కూడా విశాఖపట్నంలో మెయిన్లీ అవైలబుల్ కావాలనే కోరికతోటి ఈరోజు ఎంఓ ఎంటర్ అవుతున్నాం. దీంట్లో ప్రత్యేకమైన స్పెషాలిటీ ఏంటంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కే కాకుండా కామర్స్ ఇటువంటి స్టూడెంట్స్కి కూడా లాజిస్టిక్స్ ఏరియాలో కూడా ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఏర్పాటు జరుగుతుంది. ఈ ఇంజనీరింగ్లో మాత్రం కొంచెం అడ్వాన్స్ కాన్సెప్ట్స్, ఈ రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాంతోపాటు ఈ క్యాడ్ అంటే డిజైన్ సాఫ్ట్వేర్, వీటన్నిటికీ సంబంధించినటువంటి ఎక్స్పర్టీస్ వీరితో ఉండడంతో ఈరోజు మనతో పంచుకోవడం వరకు ముందుకు రావడం మనకు సంతోషం. ఈ సందర్భంగా వారి సీఈఓ అయినటువంటి సేతుమాధవన్ గారు, వారి సీఈఓ అయినటువంటి కమాండర్ గోపీకృష్ణ గారు ఇక్కడ ఉన్నారు. వారు కూడా వారి విషయం ఏమైనా చెప్తారు. మీరు నేను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మ్యారిటైమ్ అండ్ షిప్ బిల్డింగ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ వాళ్ళు సెటప్ చేసిన హై అండ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ను. ఇక్కడ మా సీఈఓ గారు కె సేతుమాధవన్ గారు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ మధు సారు అందరం కలిసి టుడే ఒక చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన ఘట్టంకి వచ్చాం. అదేంటంటే సెమ్స్, బుల్లయ్య కాలేజ్ కలిపి ఒక ఎంఓయూ సైన్ చేస్తున్నామండి. సెమ్స్ ఇంతవరకు ఒక 6 సంవత్సరాలు అయింది సెటప్ చేసి 13,000 మంది స్టూడెంట్స్ని ఇప్పటికే మేము ఒక మంచి ఉపాధి మార్గంలో పెట్టగలిగాం. వాళ్ళందరికీ అవసరమైన ఇండస్ట్రీ 4.0 స్కిల్స్ మీద మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఎంప్లాయబిలిటీ వాళ్ళలో ఉన్న పొటెన్షియల్ ఇంప్రూవ్ చేసి వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగాం. మా సెమ్స్ ట్రైనింగ్ స్పెషాలిటీ ఏంటంటే లేటెస్ట్ ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీస్తో పాటు
విద్యార్థులకు అవసరమైన యాటిట్యూడ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ వీటి మీద కూడా చాలా కాన్సన్ట్రేట్ చేస్తామండి. 50% కంటే ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి పిల్లలు వాళ్ళ మట్టుకు వాళ్ళే రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి చాలా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ డిబేట్స్, ఓపెన్గా కాన్ఫిడెన్స్ లెవెల్, వాళ్ళకి ఉద్యోగం పట్ల అండ్ చదువు పట్ల ఉన్న ఇంట్రెస్ట్ పెంచడానికి మా కోర్సెస్ డిజైన్ చేసి ఉన్నాయి. సో ఇవి చాలా సక్సెస్ఫుల్గా వీఆర్ ఏబుల్ టు డూ. మా టైర్ 2, టైర్ 3 కాలేజెస్ పిల్లలు, చాలా లో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పిల్లలు కూడా బాగా షైన్ అవుతున్నారు. ఇప్పుడు ఈ మధ్యనే వీ కుడ్ ప్లేస్ ఆల్మోస్ట్ 100 స్టూడెంట్స్ని మంచి జాబ్స్లో ప్లేస్ చేయగలిగాం, టెక్నికల్ స్టూడెంట్స్. మా దగ్గర టెక్నికల్ కోర్సెస్తో పాటు లాజిస్టిక్స్ కోర్సెస్ కూడా ఉన్నాయి. లాజిస్టిక్ కోర్సెస్ అన్ని బ్రాంచెస్కి, అంటే BA, BCom, BSc, BBA వీళ్ళందరికీ కూడా పనికొస్తున్నాయి. లాజిస్టిక్స్ సెక్టర్ చాలా బాగా డెవలప్ అవుతుంది మన కంట్రీలో. చాలా జాబ్స్ రిక్వైర్మెంట్ ఉంది. ఆ ట్రైనింగ్ కూడా మేము బుల్లై కాలేజ్తో పాటు, ఇంజనీరింగ్తో పాటు అవి ఎక్కువగా స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. మేము బుల్లై కాలేజ్ మేనేజ్మెంట్కి చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాం, కృతజ్ఞత ఉన్నాం. ఎందుకంటే ఇంత మంచి సెంటర్లో మనకి ఒక ఫెసిలిటీ ఇచ్చారు టు డూ దిస్ ప్రోగ్రామ్. ఇది చాలా యూస్ఫుల్, బుల్లై కాలేజ్ స్టూడెంట్సే కాదు అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుందని మాకు కంప్లీట్ నమ్మకం ఉంది. సో దీని అందరికీ మేము పర్టికులర్గా డాక్టర్ మధు సార్కి విల్ బీ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్. వి థ్యాంక్ హిమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్. బికాస్ ఈ గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే మ్యాక్సిమం స్టూడెంట్స్కి ఇది రీచ్ అవ్వాలని. మా సెంటర్ స్టూడెంట్స్తో పాటు వర్కింగ్ ఎంప్లాయీస్ కూడా మేము చాలా హై స్కిల్స్లో ట్రైనింగ్ ఇస్తామండి. లైక్ డాక్యార్డ్, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ అందరూ కూడా వచ్చి మన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారు. సో ఇది అన్ని విధాలుగా అందరికీ పనికొస్తుందని మా ఉద్దేశం. అండ్ వన్స్ అగైన్ వి థ్యాంక్ management of Bullai College for giving us this opportunity. Take this opportunity to thank the secretary and the management of Bullai College for helping us in entering into an MOU with Bullai College and SEMS. And this relationship is going to help the students be getting more employable skills along with the whatever they are getting in the colleges. Other than that, we will be giving them shape them towards the employable skills, which is very critical in this MOU. And we are very thrilled and we are happy to work along with the Bullai College management and the engineering college and the arts college, science college. So this will help the students of Visakhapatnam to shape their futures. Thanks. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.